నీ నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం. జనవరి 20. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము నాయన మీరు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించుకుని కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 8 నుండి 10 అధ్యాయము. 8వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వాని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుగు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుము అనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిరి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగగా, అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్ల నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను. ఫరో ఉపశమనమును కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను. అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికిని ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను అనెను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమందంతటా వ్యాపించెను. ఆ దేశం ఈగల గుంపుల వలన చెడిపోయాను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే, అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను. ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను.
9వ అధ్యాయము. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయ నొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళియే. ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులు అగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి యుందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొలక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమందటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడూనూ అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్న దేవతను నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినని గనుక జనుప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లను నిలిచిపోయాను. వర్షం భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూసి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయకపోయెను. 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొలకు ఎందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో ఉండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరును వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటిని మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేల అంతయు కప్పెను. ఆ దేశము చీకటి కమ్మెను. ఆ దేశము కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని ప్రతి వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతటను చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేది మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనమనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడత అయినను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకటినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకుండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేను ఇకను నీ ముఖము చూడననెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృపను వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇక ఐగుప్తు దేశం నుండి ప్రభు ఇశ్రాయేలు ప్రజలను నాయన నడిపించుటకు నాయన నువ్వు అనేకమైన మహత్ కార్యాలు చేసావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను ఈ ఉదయకాలము నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా దయవాటిని క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా కుటుంబాలను, మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారందరికీ నీ కృప కలుగునుగాక. మారు మనసు రక్షణ అనుభవం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణంలో కడవరి వర్షమేమి దిగిరండి,
కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని అయ్యా మా పట్టణంలో ఏలుబడి చేసిన అయ్యా అంధకార శక్తులు, చీకటి శక్తులు, వ్యతిరేక శక్తులు నిశ్చయంగా యేసుక్రీస్తు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే నాయన క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. డినామినేషన్స్ భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచండి, సర్వసత్యంలోనికి నడిపించండి. అయ్యా ఎత్తబడే సంఘంలో ప్రతి క్రైస్తవుడు ఉండునట్లు నీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏకత్వం, ఏకాత్మ, ఏక మనస్సు మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ వరములతో నింపి క్రైస్తవులను నీ సాక్షులుగా వాడుకోండి ప్రభా. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. అలాగే ప్రభా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి, సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసుక్రీస్తు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. భారతదేశం పక్షంగా నీ చిత్తము జరిగించండి. మధ్యవయస ప్రధాని గారిని నాయన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, సీఎంలు, గవర్నర్లు, వారి కింద పనిచేసిన మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా అందరూ రక్షించబడాలి, అందరూ నీ చిత్తానుసారంగా పరిపాలన చేయాలి, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండునట్లు అయ్యా నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని అయినా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మీరు స్వస్థపరచమని అయ్యా నీ చిత్తం మా భారతదేశంలో జరిగించమని వేడుకొంచు ప్రభా. కడవరి వర్షమే మీ దిగిరమని, కడవరి ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసినవని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.